నువ్వు ఆయన కడుపున చెడబుట్టావు. ఆయన్ను చివరి చూపు కూడా చూడడానికి వీల్లేదు. ఆయన శవాన్ని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనే మెడ పట్టుకుని గెంటేస్తా. ఇది ముద్రగడ పద్మనాభం గారి భార్య స్వయంగా తన కన్న కూతురుతో అన్న మాటలు. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. ముద్రగడ పద్మనాభం గారు మంగళవారం సాయంత్రం చనిపోయారు కదా. కన్న తండ్రిని చివరిసారి చూసేందుకు, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భర్తతో కలిసి బుధవారం ఉదయమే పుట్టింటికి వచ్చిన క్రాంతి గారిని ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులంతా కలిసి అడ్డుకున్నారు. తోడబుట్టిన సోదరులే కాదు, సైతం కూతురి రాక వ్యతిరేకిస్తూ తీవ్ర ప్లీజ్ అమ్మా, నాన్నను చివరిసారి చూసి వెళ్ళిపోతానమ్మా, 5 నిమిషాల్లో వెళ్ళిపోతానమ్మా అని బ్రతిమిలాడినా సరే కన్న తల్లితో సహా ఏ ఒక్కరి మనసు కరగలేదు. ముద్రగడ అనుచరులు గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేసాగారు. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు, సిగ్గులేదా? ఆయన కూతురని చెప్పుకునేందుకు కూడా నీకు అర్హత లేదంటూ బంధువులు కూడా ఆమెపై విరుచుకు పడుతుండటంతో పరిస్థితి మరింత విషమిచ్చింది. దీన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి, లేదంటే ఆమెకు ఏం జరిగినా మాకు సంబంధం లేదంటూ ముద్రగడ పద్మనాభం గారి భార్య పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. క్రాంతి గారికి నచ్చజెప్పి ఆమెను ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి పంపించేశారు. అసలు ఇంతకీ కన్న కూతురిపై ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఎంత పగేంటి? చివరి చూపు కూడా చూడలేకుండా అడ్డుకోవడానికి కారణమేంటి? అసలు ముద్రగడ పద్మనాభం గారి మరణానికి కారణాలేంటి? ఆయనకున్న అనారోగ్య సమస్యలేంటి? 1 కాదు 2 కాదు, ఏకంగా 27 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించినా ఎందుకు ఆయన కోలుకోలేకపోయారు? ముద్రగడ పద్మనాభం గారి అనారోగ్య సమస్యల గురించి కన్న కూతురు బయటపెట్టిన నిజాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నిజానికి 2026 సంవత్సరం జూన్ నెల 18వ తారీఖునే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అదే రోజు రాత్రి సమయంలో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చేర్చారు. అయితే ఒకరోజు గడిచిన ఆయన పరిస్థితిలో మెరుగుదల లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలని భావించారు. కానీ కాకినాడ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు ఆయన ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం సామర్లకోట ఏడీబీ రోడ్డులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను కొనసాగించారు. ముద్రగడ పద్మనాభం గారికి కిడ్నీ సమస్యలున్నాయి. డయాలసిస్ చేయడంతో ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో జూన్ నెల 20వ తారీఖున హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఆయన షిఫ్ట్ చేశారు. అక్కడ వారం రోజుల పాటు ఆయనకు చికిత్సను అందించారు. ఆ తర్వాత ఆ ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని సింధు ఆసుపత్రికి ముద్రగడ పద్మనాభం గారిని షిఫ్ట్ చేశారు. నాటి నుంచి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే వరకు సింధు ఆసుపత్రిలోనే ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే 1కి 4 ఆసుపత్రులను మార్చినా, ఎంతోమంది స్పెషలిస్టులను పిలిపించినా, ఎంతో ఖరీదైన వైద్యాన్ని అందించినా ముద్రగడ పద్మనాభం గారి అనారోగ్య సమస్యలు మాత్రం నయం కాలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 27 రోజుల పాటు ఆయన్ను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సను అందించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో 2026 సంవత్సరం జూలై నెల 14వ తారీఖున మంగళవారం సాయంత్రం సమయంలో ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినట్టుగా వైద్యులు అధికారికంగా ప్రకటించారు. జూన్ నెల 18వ తారీఖు నుంచి జూలై నెల 14వ తారీఖు వరకు డాక్టర్లు నిరంతరం కనిపెట్టుకుంటూ వస్తున్నా, తగిన రీతిలో చికిత్సను అందిస్తున్నా ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. అసలు ఇంతకీ ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నది కేవలం కిడ్నీ సంబంధిత రోగాలేనా, లేక మరేవైనా ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయా అని ఆరాధిస్తే కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు అక్షరాల 73 ఏళ్ల వయసు. ఈ వయసులో ఉన్న వాళ్ళను 1కి మించి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం అనేది సర్వసాధారణం. ముద్రగడ విషయంలోనూ అదే జరిగింది. ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నమాట వాస్తవమే. వీటికి తోడుగా శ్వాసకోశ సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయట. అంతేకాదు ఆయనకు షుగర్ వ్యాధి కూడా ఉందట. ఆసుపత్రిలో చేరడానికి కొద్ది రోజుల ముందు నుంచే తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడిన ఆయన పరిస్థితి విషమించడంతో డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చింది. శరీర బరువును తగ్గించుకునేందుకుంటూ ప్రత్యేకమైన డైట్ను కొద్ది నెలలుగా ఫాలో అవుతున్నారట. ఆ డైట్ వల్ల తగినంత రీతిలో భోజనం చేయకుండా ఉండాల్సి రావడంతో ఒక్కసారిగా శరీరం వీక్ అయిపోయి ఉంటుందని, పాత వ్యాధులు కూడా తిరగబెట్టాయని ఆయన అనుచరులు చెప్తున్నారు. షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోవడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారట. కొడుకు ముద్రగడ గిరి కూడా జరిగింది ఇదేనంటూ వివరిస్తున్నాడు. కానీ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు మాత్రం తన సొంత సోదరుడిని తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం గారు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఊహించిన ఘటన కూడా జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి కన్న కూతురునే ఐసీయూలో ఉన్న తండ్రి వద్దకు వెళ్ళనీయలేదు. తండ్రిని అసలు చూపించలేదు. ఏవేవో సాకులు చెప్పి మరి ఆ ఆసుపత్రి నుంచి ఆమెను గెంటేశారు.
ఈ విషయం గురించే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ముద్రగడ క్రాంతి గారు సరిగ్గా జూన్ 23వ తారీఖునే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఆసుపత్రిలో ఉన్న మా నాన్నను చూసేందుకు నేను వెళ్ళాను, కానీ నన్ను కలవనివ్వలేదు, కనీసం దూరం నుంచి కూడా నన్ను చూడనివ్వలేదు. ఓ మాజీ ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని వెళ్ళినా సరే నాన్నను ఒక్కసారి కూడా చూడనివ్వలేదు. పదే పదే నన్ను అడ్డుకున్నారు. గంటల కొద్దీ నిరీక్షించినా నాన్నను చూసేందుకు ఒప్పుకోలేదు. అసలు ఎందుకు ఇంత రహస్యంగా వైద్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను రానియవద్దని ముద్రగడ గిరి చెప్తే ఆపేస్తారా? ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? నేను వస్తున్నానని ముందే తెలుసుకుని మరీ నర్సులతో తలుపులను వేయించారు. నా తండ్రి కాకినాడకు వచ్చి 4 రోజులైంది. ఆయన పరిస్థితి సీరియస్గా ఉందంటూ 1కి 3 ఆసుపత్రులు తిప్పారు, కానీ మెరుగైన వైద్యం కోసం ముందే హైదరాబాద్కు ఎందుకు తీసుకెళ్లేదు? మరీ అంత రహస్యం ఏంటి? ఆయన ఒక కీలక నేత. ఆయన ఆరోగ్య సమాచారం అభిమానులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను డాక్టర్లను ఆరాధిస్తే డయాలసిస్ చేస్తున్నామన్నారు. నిజానికి ఆయనకు క్యాన్సర్ ఉంది, కానీ క్యాన్సర్కు వైద్యం జరగడం లేదు. కేవలం డయాలసిస్ మాత్రమే చేస్తున్నారు. అసలైన వైద్యం చేయకుండా డయాలసిస్ చేస్తే ఏం లాభం? నాకు ఏ విషయం తెలియకుండా ఎందుకు ఆపేస్తున్నారు? ఎవరికి ఫోన్ చేసినా మాట్లాడనివ్వకుండా బెదిరిస్తున్నారు. మొత్తానికి ఏదో జరుగుతోంది అంటూ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు జూన్ నెల 23వ తారీఖునే తన సోదరుడు గిరిపై ఆరోపణలు గుప్పించారు. అయితే సోదరి ఆరోపణలపై గిరిగారు మాత్రం రియాక్ట్ అవ్వకపోవడం గమనార్హం. నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి ఆయన కుమార్తెకు మధ్య కొన్నాళ్లుగా సత్సంబంధాలు లేవు. ముద్రగడ పద్మనాభం గారికి 3 సంతానం. కొడుకుల పేర్లు ముద్రగడ వీర రాఘవరావు, ముద్రగడ గిరిబాబు కాగా కుమార్తె పేరు క్రాంతి. ముద్రగడ ఇన్నాళ్ళుగా చేస్తూ వచ్చిన కాపు ఉద్యమాల్లో కుమారులు ఎదురుతో పాటుగా కుమార్తె కూడా పాలు పంచుకుంది. ఆయన కోసం ఎన్నికల ప్రచారం కూడా చేసింది. ఊరూరా తిరుగుతూ తండ్రి పొలిటికల్ కెరీర్ కోసం తన వంతు కృషి చేసింది. అయితే రాజకీయ వారసత్వం విషయంలో మాత్రం ముద్రగడ పద్మనాభం గారు చిన్న కొడుకు వైపే మొగ్గు చూపారు. చిన్న కొడుకు గిరిబాబునే తన రాజకీయ వారసుడిగా ప్రకటించి తన అనుచరులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడమే కాదు, తన కొడుకు తర్వాతి ఎన్నికల్లో సీటు విషయమై జగన్ వద్ద నుంచి స్పష్టమైన హామీని కూడా తీసుకున్నారు. ఆ హామీలో భాగంగానే ముద్రగడ గిరిబాబుకు ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను జగన్ అప్పగించడం గమనార్హం. అయితే తండ్రి వైసీపీలో చేరకముందే తన రాజకీయ అభిలాష గురించి కుమార్తె క్రాంతి చర్చించారు. తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, మీ అండదండలు కావాలని కోరడము జరిగింది. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం అందుకు అంగీకరించలేదు. భర్తతో కలిసి ఏదైనా వ్యాపారం చేసుకోవాల్సిందిగా సూచించారు. కావాలంటే ఆర్థికంగా ఆదుకుంటానని కూడా చెప్పారు ఆయన. కానీ క్రాంతి గారు మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. రాజకీయాల్లోకి వెళ్ళడానికే ఆమె మొగ్గు చూపారు. భర్త అంగీకారం కూడా ఉండడంతో తండ్రిని విభేదించి సొంతంగా రాజకీయ అడుగులు వేయటం మొదలుపెట్టారు. ముద్రగడ పద్మనాభం గారు తన కొడుకుతో కలిసి వైసీపీలో చేరితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అక్టోబర్ నెలలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తన భర్తతో కలిసి క్రాంతి గారు జనసేనలో చేరటం గమనార్హం. అప్పటి నుంచి తండ్రి కూతుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ముద్రగడ పద్మనాభం గారే ఒకానొక సమయంలో కూతురి కుటుంబంతో తమకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని, వాళ్లకు మాకు ఏ సంబంధము లేదని ప్రకటించారు కూడా. నా కొడుకు రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారంటూ కూతురిపైనే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ఎన్ని జన్మలు ఎత్తినా నేను వాళ్ళింటికి వెళ్ళనంటూ ప్రత్యేకంగా ఓ లేఖను కూడా అప్పట్లో విడుదల చేశారు. అయితే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళు మన కళ్ళ ముందే చాలా మంది లీడర్లు ఉన్నారు. కానీ ఎందుకో ఏమో కానీ ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ క్రాంతి గారిని పూర్తిగా పక్కన పెట్టేసింది. వారి మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయాక ఆయన చివరిసారిగా చూసేందుకు వెళ్ళిన క్రాంతి గారిని కన్న తల్లి ఇంట్లోంచి వెలగొట్టడం గమనార్హం. నిజానికి కన్న కూతురిపై మరీ ఇంత పగను పెంచుకోవాల్సిన అవసరం లేదన్నది వాస్తవం. తండ్రిని విభేదించి వేరే పార్టీల్లో చేరుతున్న వారసులు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. సొంత అన్నయ్య జగన్ను విభేదించి షర్మిలమ్మ గారు సొంత పార్టీని పెట్టుకోలేదా? కన్న తండ్రి కేసీఆర్ను విభేదించి సొంతంగా పార్టీని పెట్టుకున్న కవిత గారి ఉదంతాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. కన్న తండ్రి పెట్టిన టీడీపీని కాదని మరి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు కదా. ఇలాంటి ఉదాహరణలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలిసి కూడా ముద్రగడ పద్మనాభం గారు కన్న కూతురిపైనే పగను పెంచుకోవడం మాత్రం శోచనీయం. క్రాంతి గారు చెప్తున్నట్టుగా ఆయనకు క్యాన్సర్ ఉన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారా? చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా క్యాన్సర్కు ట్రీట్మెంట్ను వెంటనే ప్రారంభించలేదా? హైదరాబాద్కు వెళ్లేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందా అన్న ప్రశ్నలకు మాత్రం కన్న కొడుకు ముద్రగడ గిరిగారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బహుశా కాకినాడలోనే చికిత్స నిమిత్తం 2-3 రోజుల పాటు ఉంచారు కాబట్టి అప్పటికే పరిస్థితి దారుణంగా విషమించి ఉంటుంది. బహుశా అందుకే అనుకుంటా హైదరాబాద్లో కూడా 1-2 ఆసుపత్రులను మార్చినా ఏకంగా 27 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ను ఇప్పించినా ఫలితం లేకుండా పోయింది. శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోయిన పరిస్థితుల్లోనే ఆయన మరణించినట్టుగా వైద్యులు తేల్చడం గమనార్హం. ఇదండి ముద్రగడ పద్మనాభం గారు ఎలా మరణించారు, కూతురు క్రాంతితో ముద్రగడకు గొడవేంటన్న వివరాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.